హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పోర్ట్స్ ఫార్చునర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే విషయం ఏంటంటే ఐపీఎల్ లేటెస్ట్ అప్డేట్స్ అయితే కొన్ని ఉన్నాయి. దాని గురించి అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఐపీఎల్ పై వచ్చే ఫాస్ట్ అప్డేట్స్ ఏవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మరెందుకు లేట్ ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఐపీఎల్ మెగా ఆక్షన్కి కరెక్ట్గా ఇంకా 10 రోజుల సమయం అయితే ఉంది. ఇప్పటికే ఐపీఎల్ ఫ్రాంచైజీలు అన్నీ కూడా ఆక్షన్ టేబుల్ మీద వాళ్ళు ఏ ప్లేయర్స్ని టార్గెట్ చేయాలనే విషయంలో స్ట్రాటజీస్ అన్నిటిని కూడా రూపొందించుకోవడం అయితే జరిగింది. అందులో భాగంగానే కొన్ని ఫ్రాంచైజీస్ అయితే లేటెస్ట్గా మాక్ ఆక్షన్ కూడా నిర్వహిస్తున్నాయి. మాక్ ఆక్షన్ అంటే ఆక్షన్కి వెళ్లే ముందు ఫ్రాంచైజీలు వాళ్ళ అభిమానులతో ఒక డిస్కషన్ అనేది చేస్తుంది. ఆక్షన్ పూల్ లాంటిది ఒక దాన్ని క్రియేట్ చేసి ఆక్షన్ టేబుల్ మీదకి వస్తున్న ప్లేయర్స్ నుంచి ఒక ర్యాండమ్ లిస్టుని తయారు చేసి ఫ్రాంచైజీ మేనేజ్మెంట్ ఫ్యాన్స్తో పంచుకొని రియల్గా ఆక్షన్ టేబుల్ మీద ఏ విధంగా బిడ్డింగ్ చేస్తారో అదే విధంగా ఫ్యాన్స్తో కొంతమంది కొన్ని గ్రూపులుగా సపరేట్ అయ్యి బిడ్డింగ్ అనేది చేస్తారు. ఫ్రాంచైజీ ఓనర్స్, థింక్ ట్యాంక్, కోచింగ్ స్టాఫ్ వాళ్ళ ఆలోచనలకి అర్థం పట్టేలా ఈ మాక్ ఆక్షన్లో ప్లేయర్స్ లిస్ట్ అనేది ఉంటుంది. మ్యాక్సిమం ఈ మాక్ ఆక్షన్లో వచ్చే ప్లేయర్స్పై ఆయా ఫ్రాంచైజీలు రియల్ ఆక్షన్లో టార్గెట్ చేసే అవకాశాలు కూడా ఎక్కువ శాతం అయితే ఉంటాయి. ఆర్సీబీ, కేకేఆర్ ఈ రెండు టీమ్స్ అయితే రీసెంట్గా మాక్ ఆక్షన్ అయితే నిర్వహించాయి. మరి దీని గురించి కొన్ని డీటెయిల్స్ అయితే బయటకు వచ్చాయి. మొదటిగా మనం కేకేఆర్ టీం మాక్ ఆక్షన్ గురించి అయితే చూద్దాం. బుధవారం నిన్న కేకేఆర్ టీం నిర్వహించిన మాక్ ఆక్షన్లో మొదటిగా అశ్విన్ గురించి ఆక్షన్ నిర్వహించగా బేస్ ప్రైజ్ 2 కోట్లతో అశ్విన్ ఆక్షన్ టేబుల్ మీదకి రాగా తనని కొనడానికి ఎవ్వరు కూడా ఇంట్రెస్ట్ అయితే చూపించలేదు. అలాగే నెక్స్ట్ ఇషాన్ కిసాన్ విషయంలో బిడ్డింగ్ వార్ జరగగా తనని కేకేఆర్ టీం మాక్ ఆక్షన్లో 8,20,00,000 అయితే కొనుక్కున్నారు. నెక్స్ట్ గ్లెన్ మ్యాక్స్వెల్, మొహమ్మద్ సమీ వీళ్ళిద్దరిలో కేకేఆర్ టీం నిర్వహించిన మాక్ ఆక్షన్లో మ్యాక్స్వెల్ కంటే సమీ అయితే ఎక్కువ అమౌంట్కి అయితే వెళ్ళాడు. షమీన్ అయితే భారీ ప్రైజ్ 9,60,00,000 ఇచ్చి అయితే కొనుక్కున్నారు. ప్రస్తుతం ఆక్షన్ టేబుల్ మీద కెప్టెన్గా చూస్తున్న ఫ్రాంచైజీల కోసం ప్రైమరీ ఆప్షన్గా ఉన్న 10 ఏళ్ల తర్వాత ప్రీవియస్ 2024 సీజన్లో కేకేఆర్ టీంకి టైటిల్ని అందించిన శ్రేయస్ అయ్యర్ విషయంలో మాక్ ఆక్షన్ నిర్వహించగా సర్ప్రైజ్గా చాలా తక్కువ అమౌంట్కే తనని కొనుక్కోవడం అయితే జరిగింది. కేవలం 4,40,00,000 మాత్రమే కొన్నారు. నెక్స్ట్ కేకేఆర్ టీమ్ సోర్సెస్ నుంచి వస్తున్న ఒక న్యూస్ అయితే మాత్రం కేకేఆర్ టీమ్ మేనేజ్మెంట్ అయితే మళ్ళీ మిచెల్ స్టార్క్ని అయితే బైబ్యాక్ చేయాలని చూస్తున్నారు. లాస్ట్ సీజన్లో కేకేఆర్ టీం ప్లే ఆఫ్స్ దశలో మ్యాచ్ని ఈజీగా గెలిచింది అంటే మిచెల్ స్టార్క్ వేసిన ఆ ఫైరీ స్పెల్స్ వల్లే. కేకేఆర్ టీంకి అయితే తన అవసరమైతే ఎంతో ఉంది. బట్ తన కోసం ఆక్షన్ టేబుల్ మీద ఆర్టీఎంని యూజ్ చేసే అవకాశం అయితే లేదు. 6 రిటెన్షన్స్ని యూజ్ చేశారు కాబట్టి లాస్ట్ ఇయర్ కంటే ఈసారి తక్కువ అమౌంట్కి వస్తే మిచెల్ స్టార్క్ని తీసుకోవడానికి కేకేఆర్ టీం మేనేజ్మెంట్ అయితే సిద్ధంగా అయితే ఉంది. నెక్స్ట్ కేకేఆర్ టీం నుంచి మరొక వార్త అయితే బయటకు వస్తుంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ మరి నెక్స్ట్ సీజన్లో కేకేఆర్ టీంని కెప్టెన్గా లీడ్ చేయడం కోసం కేకేఆర్ టీం మేనేజ్మెంట్ అయితే రింకు సింగ్ పేరుని అయితే పరిశీలిస్తున్నట్లుగా ఒక వార్త అయితే బయటకు వస్తుంది. కేకేఆర్ టీంలో రింకు సింగ్ అయితే కీలకమైన ప్లేయర్ అయినప్పటికీ ఇప్పటి వరకు తనకి కెప్టెన్సీ అనుభవం అయితే లేదు. అటు డొమెస్టిక్ లెవెల్లో కూడా ఏ టీమును కూడా లీడ్ చేసిన అనుభవం అయితే తనకు లేదు. తనని కెప్టెన్గా చేస్తే ఆ ప్రెజర్ని తట్టుకోగలిగి టీంని సక్రమంగా లీడ్ చేయగలడా అన్న డౌట్స్ కూడా ఉన్నాయి. కొంతమంది కేకేఆర్ ఫ్యాన్స్ అభిప్రాయం ప్రకారం రింకు సింగ్ని అయితే కెప్టెన్గా చేయడంలో కేకేఆర్ టీంకి అయితే మంచి జరుగుతుంది. తను బాగా డెలివరీ చేయగలిగి టీమును కూడా సక్సెస్ఫుల్గా నడిపించగలడన్న ట్రస్ట్ అయితే చూపిస్తున్నారు. నెక్స్ట్ అప్డేట్, సిఎస్కే టీం నుంచి గత సీజన్ వరకు వరుసగా 6 ఏళ్ల పాటు సిఎస్కే టీం తరపున ఆడిన దీపక్ చాహర్ని ఈసారి అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. స్వయంగా దీపక్ చాహరే మాట్లాడుతూ తన మనసులో మాటనైతే బయట పెట్టడం అయితే జరిగింది. ఈసారి మెగా వేలంలో సిఎస్కే టీం తనని ఖచ్చితంగా తీసుకుంటుందని, లాస్ట్ టైం 2022 మెగా ఆక్షన్ టైంలో కూడా తనని ఫస్ట్ రిటైన్ చేసుకోకపోయినా ఆక్షన్ టేబుల్ మీదకి వెళ్ళి పట్టుపట్టి మరి తనని 14 కోట్లకి సిఎస్కే టీం బైబ్యాక్ చేసుకుందని, ఇప్పుడు కూడా ఇదే విధంగా సిఎస్కే టీం తన విషయంలో ప్రవర్తిస్తుందని తను ఆశాభావం అయితే వ్యక్తం చేశాడు. నా టాలెంట్ మీద నాకు నమ్మకం ఉంది. పవర్ ప్లేలో నేను రన్స్ని అయితే కట్టడి చేయగలను. టీం కావాల్సిన ఆ ఎర్లీ బ్రేక్ త్రూస్ని అయితే నేను ఇస్తాను. నా ఎబిలిటీ మీద నాకు పూర్తి నమ్మకం ఉందని చెప్పడంతో పాటు ఒకవేళ తనని సిఎస్కే టీం రిటైన్ చేసుకోకపోతే
తను ఏ టీంలోకి వెళ్ళాలనుకుంటున్నాడు ఆ విషయాన్ని కూడా చెప్పాడు. సిఎస్కే టీం తనని తీసుకోకపోతే నేనైతే రాజస్థాన్ టీంలోకి అయితే వెళ్ళాలనుకుంటున్నాను, తనైతే ఆర్ఆర్ టీం అయితే ఖచ్చితంగా టార్గెట్ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నానని దీపక్ చాహర్ చెప్పడం అయితే జరిగింది. ఆ విధంగా ఆర్ఆర్ టీంకి అయితే దీపక్ చాహర్ ఒక ఓపెన్ ఆఫర్ని అయితే ఇచ్చాడు. ఓవరాల్గా సిఎస్కే టీం తరపున దీపక్ చాహర్ అయితే 76 వికెట్లు అయితే పడగొట్టాడు. నెక్స్ట్ అప్డేట్, లక్నో టీం నుంచి కేఎల్ రాహుల్ బయటకు వచ్చాక ఇన్నాళ్ళకి తను ఓపెన్ అవ్వడం అయితే జరిగింది. లక్నో టీం ఓనర్ అయిన సంజీవ్ గోయంకాకి అయితే రీసెంట్గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో కేఎల్ రాహుల్ గట్టిగానే కౌంటర్ ఇవ్వడం అయితే జరిగింది. అప్పుడు రిటెన్షన్స్ సందర్భంగా ఎల్ఎస్జీ ఓనర్ సంజీవ్ గోయంకా కేఎల్ రాహుల్ పై అయితే మాత్రం కొన్ని వివాదాస్పదమైన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. రాహుల్ని దృష్టిలో పెట్టుకుని వ్యక్తిగత రికార్డుల కంటే టీం ప్రయోజనాలు ముఖ్యమనుకునే ప్లేయర్స్ని మాత్రమే ఈసారి మేము రిటైన్ చేసుకున్నామని, రాహుల్ వల్లే చాలా గెలవాల్సిన మ్యాచ్లు మేము ఓడిపోయాం, స్లోగా బ్యాటింగ్ చేస్తున్నాడు, తన పర్సనల్ మైల్స్టోన్స్ను చూసుకుంటున్నాడని సెన్సేషనల్ కామెంట్స్ అయితే చేశాడు. అప్పుడు సంజయ్ గోయంకా చేసిన వ్యాఖ్యలకి తాజాగా కేఎల్ రాహుల్ ఇచ్చిన కౌంటర్ ఏంటి అంటే, తాను టీం నుంచి వెళ్ళిపోవాలని ముందే డిసైడ్ అయ్యానని, డిక్టేటర్గా వ్యవహరిస్తున్న ఫ్రాంచైజీకి దూరంగా కాస్త ఫ్రీడమ్ ఉన్న ఫ్రాంచైజీకి వెళ్ళాలనుకున్నట్లుగా ఎల్ఎస్జీ టీంలో వానర్స్ జోక్యం అనేది మితిమీరిపోయిందన్నట్లుగా కేఎల్ రాహుల్ చెప్పడం అయితే జరిగింది. నార్మల్గా ఐపీఎల్లో ఒత్తిడి అనేది చాలా అధికంగా ఉంటుంది. దాంతోపాటు అదే కాకుండా ఇంటర్నల్ ప్రెజర్స్ రావడం వల్ల ప్లేయర్స్ పెర్ఫార్మెన్స్ అనేది దెబ్బతింటుందని, జీటీసీఎస్కే లాంటి ఇతర జట్లను చూడండి, వాళ్ళు ఓడినా గెలిచినా ఒకేలా ఉంటారు, ప్లేయర్స్కి ఫ్రీడమ్ ఇస్తూ మంచి బ్యాలెన్స్డ్గా ఉంటారని, అటువంటి టీమ్స్లోకి నేను వెళ్ళాలనుకున్నట్లుగా కేఎల్ రాహుల్ అయితే చెప్పాడు. నెక్స్ట్ అప్డేట్, మన సన్ రైజర్స్ హైదరాబాద్ టీం నుంచి ఐపీఎల్ మెగా వేలానికి ముందు ఎస్ఆర్ఎస్ టీం ఓనర్ అయిన కావ్య మారన్ అయితే కేఎల్ రాహుల్ని కొనాలా వద్దా అని ట్విట్టర్ ఎక్స్లో ఒక ట్వీట్ అయితే చేశారు. తన స్టాట్స్ను పెడుతూ తన్నే తీసుకోవాలా వద్దా అని అభిమానులు కోరడం అయితే జరిగింది. మరి దీని కింద చాలామంది అభిమానులు అయితే 10 కోట్ల కంటే తక్కువ అమౌంట్లో దొరికితే కేఎల్ రాహుల్ని తీసుకోవాలని సూచించడం అయితే జరిగింది. ఎందుకంటే మరి ఎస్ఆర్ఎస్ టీం దగ్గర కూడా చాలా తక్కువ లోయెస్ట్ పర్స్ అయితే ఉంది, 45 కోట్లే. ఈ 45 కోట్లలోనే టీంని అయితే మంచిగా బుల్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఒక రకంగా చూసుకుంటే కేఎల్ రాహుల్ అయితే ఎస్ఆర్ఎస్ టీంకి చాలా అవసరం. ప్రస్తుతం టీంలో ఇండియన్ కోర్ ప్లేయర్స్ని పెంచుకోవడంతో పాటు మంచి కెప్టెన్సీ ఎబిలిటీస్ ఉన్న ఒక ఇండియన్ ప్లేయర్ కూడా వాళ్ళకైతే కావాలి. దాన్ని అయితే కేఎల్ రాహుల్ అయితే ఫుల్ఫిల్ చేస్తాడు. దాంతోపాటు ఎస్ఆర్ఎస్ టీం దగ్గర చాలా అగ్రెసివ్ ప్లేయర్స్ అయితే ఉన్నారు. కేఎల్ రాహుల్ అవుట్ పెర్ఫార్మర్ అయితే వాళ్ళ దగ్గర లేడు. కేఎల్ రాహుల్ అయితే మంచిగా ఇన్నింగ్స్ని బిల్డ్ చేస్తూ అసిస్టెంట్ రన్ స్కోరర్. లాస్ట్ సీజన్లో కూడా ఎస్ఆర్ఎస్ టీం ప్లే ఆఫ్స్ ఫైనల్స్ దశలో వాళ్ళ టీం బ్యాట్స్మెన్ అయితే మరీ ఓవర్ అగ్రెసివ్గా వెళ్ళి వికెట్లు కోల్పోయారు. ఆ టైంలో ఎవరు కూడా సరిగా ఇన్నింగ్స్ని పునర్నిర్మించగలిగే ప్లేయర్స్ వాళ్ళ టీంలో లేకపోవడం వాళ్ళకి మైనస్ పాయింట్గా అయితే అయ్యింది. దాన్ని ఇప్పుడు కేఎల్ రాహుల్ రావడం వల్ల సరిచేయొచ్చు. బట్ కేఎల్ రాహుల్ తక్కువ అమౌంట్కి దొరుకుతాడంటే ఛాన్సెస్ అనేవి చాలా లెస్గా అయితే ఉన్నాయి. తన కోసం వేరే ఫ్రాంచైజీలు అయితే గట్టిగా అయితే పోటీ పడతాయి. అందులో ముఖ్యమైనది ఆర్సీబీ. ఒకవేళ ఆక్షన్ టేబుల్ మీద కేఎల్ రాహుల్ కోసం ఎస్ఆర్ఎస్ టీం వెళ్ళినా ఆర్సీబీ టీం నుంచి అయితే గట్టి పోటీ అయితే ఎదురవుతుంది. ప్రస్తుతం ఆర్సీబీ టీం దగ్గర ఉన్న పర్స్ వాల్యూతో కేఎల్ రాహుల్ అయితే ఈజీగా వాళ్ళు దక్కించుకోగలరు. లాస్ట్ అప్డేట్, ఆర్సీబీ టీం నుంచి రీసెంట్గా జరిగిన మాక్ ఆక్షన్లో ఆర్సీబీ టీం అయితే కేఎల్ రాహుల్ కోసం ఏకంగా 20 కోట్లను అయితే స్పెండ్ చేసింది. ఆర్సీబీ టీం ఎలాగైనా ఈసారి ఆక్షన్లో తన టీంలోకి తీసుకోవాలని డెస్పరేట్గా అయితే వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం కేఎల్ రాహుల్ కూడా చాలా పట్టుదలగా అయితే కనిపిస్తున్నాడు. రీసెంట్గా స్టార్ స్పోర్ట్స్కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మళ్ళీ తను T20స్లో టీమిండియా తరపున కంబ్యాక్ అవ్వడానికి ఈసారి ఐపీఎల్ని చక్కగా ఉపయోగించుకుంటానని స్పష్టం చేయడం అయితే జరిగింది. అలాగే ఐపీఎల్లో కేఎల్ రాహుల్కి కెప్టెన్గా మంచి విన్నింగ్ పర్సంటేజ్ కూడా ఉంది. ఎల్ఎస్జీ టీంను వరుసగా 2 సీజన్స్లో ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అవ్వడంలోనూ ప్రీవియస్గా టీమిండియా కూడా చాలా మ్యాచ్లో తను కెప్టెన్గా లీడ్ చేసిన అనుభవం అయితే ఉంది. ఇటు ఐపీఎల్లో కానీ అటు టీమిండియా తరపున కానీ కేఎల్ రాహుల్ అయితే కెప్టెన్గా సక్సెస్ అయ్యాడు. మరి తన విన్నింగ్ పర్సంటేజ్ చూసుకుంటే 48.43% అయితే ఉంది.
ప్రస్తుతం ఆర్సీబీ టీం ఫ్యాన్స్ యొక్క ప్రధాన డిమాండ్ అయితే మాత్రం కేఎల్ రాహుల్ని టీంలోకి తీసుకోవాలని. మరి ఇది ఫ్రెండ్స్ ఐపీఎల్ లేటెస్ట్ అప్డేట్స్ గురించి వీడియో. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్లో ఐపీఎల్ పై వచ్చే రెగ్యులర్ అప్డేట్స్ ఏవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను మిమ్మల్ని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తా. థ్యాంక్ యూ. బై బై ఫ్రెండ్స్. జై హింద్.